మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ వస్తున్న క్రేజీ ఫిలిం 'పుష్ప ద రూల్'. మూవీ రిలీజ్‌కి ఇంకా 1 మంత్ కూడా లేదు. కానీ ఇంకా చాలా లాస్ట్ మినిట్ చేంజెస్ జరుగుతున్నాయి. అందులో మోస్ట్ షాకింగ్ చేంజ్ మ్యూజిక్ డైరెక్టర్. 'సుకుమార్' సినిమా అంటే మనకు గుర్తొచ్చేది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అందులో సుకుమార్, అల్లు అర్జున్, డీఎస్పీ కాంబోకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వీళ్ళ కాంబోలో వస్తున్న ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డీఎస్పీయే కాకుండా తమన్, శామ్ సీఎస్, అజనీష్ లోక్నాథ్ కూడా వర్క్ చేస్తున్నారంట. ఇందులో తమన్ వర్క్ చేయడం అయితే ఆల్మోస్ట్ అఫీషియల్‌గానే రివీల్ అయింది. అయితే ఈ లాస్ట్ మూమెంట్‌లో ఇంత షాకింగ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారనేది అందరిలో ఉన్న డౌట్. బయటికి టైం లేదు కాబట్టి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయిస్తున్నారని వినిపిస్తోంది. కానీ అది ఫార్మాలిటీకి చెప్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో సుకుమార్, మహేష్ బాబు 'వన్' ఫిల్మ్ సెకండ్ హాఫ్‌కి జస్ట్ 4 డేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారంట డీఎస్పీ. మరి 4 డేస్‌లో అంత ఎక్స్ట్రార్డినరీ అవుట్‌పుట్ ఇచ్చిన డీఎస్పీకి ఇంకా 1 మంత్ ఉన్న ఫిల్మ్‌కి బీజీఎం ఇవ్వడం అంత కష్టమైన పని కాదు. అయితే డీఎస్పీ ఆల్రెడీ ఇచ్చిన మ్యూజిక్ అల్లు అర్జున్‌కి నచ్చలేదని, సో మూవీలో కొన్ని క్రూషియల్ ఎపిసోడ్స్‌కి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయించాలని అల్లు అర్జునే డిసిషన్ తీసుకున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 'పుష్ప 2' టీమ్ ఈ లాస్ట్ మూమెంట్‌లో ఒక పెద్ద రిస్క్ అయితే చేస్తున్నారు. మరి ఈ నెవర్ బిఫోర్ స్ట్రాటజీ ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి.